వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. జగమెరిగిన బ్రాహ్మణునికి పరిచయం అయినట్టుగానే ఇవాళ బహుజన సిద్ధాంతంలో జగమెరిగిన వాడు మన విజిఆర్ నారగొరి గారు. వారు అనేక బహుజన ఉద్యమాల్లో, బీసీ ఉద్యమాల్లో ఉన్నారు. ఇవాళ ఒక పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఒకటి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసి దాంట్లో కీలకంగా భూమిక పోషిస్తూ పనిచేస్తున్నారు. సో వారు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. సార్, వెల్కమ్ టు D6 సార్. ఈరోజు మనము ఏ దక్షిణాది పితామహుడైన పెరియార్ ఆయన భూమిక, ఆయన సిద్ధాంత, ద్రవిడ సిద్ధాంత భూమికగా మొత్తం ఇవాళ భారతదేశ రాజకీయాల్లో చర్చ మొదలైంది డీలిమిటేషన్ ద్వారా. అలాగే అంబేద్కర్ ఏదైతే రెండవ రాజధాని దేశానికి హైదరాబాద్ చేయాలనే అంశం, అలాగే దక్షిణాది చుట్టూ కూడా భాష, హిందీ భాష, ఇట్లా మొదలగా అన్ని అంశాల చుట్టూ ఇవాళ మొత్తం దక్షిణాది రాజకీయాలు తిరుగుతున్నాయి. దేశ రాజకీయాలు కూడా అదే సనాతన ధర్మం ఆ వైపు అంతా తిప్పుతున్నారు. సో ఈ క్రమంలో అసలు పెరియార్ సిద్ధాంతం ఏంటి, అసలు పెరియార్ చేసిన కృషి ఏంటి, ద్రవిడ సిద్ధాంతం అంటే ఏంటి, ఆయన రోల్ ఏంటి, పెరియార్ గారి రోల్ ఏంటి ఈ ద్రవిడ సిద్ధాంత భూమిక, ఇప్పుడు ద్రవిడ రాజకీయాల వైపు దేశం మలపడానికి కారణాలంటే. సో వీటన్నిటి కొంచెం మీరైతేనే కరెక్ట్గా వివరించగలరని చెప్పేసి భావిస్తున్నాం. తమిళనాడు ప్రాంతంలో ఏదైతే జస్టిస్ పార్టీ ఆవిర్భవించిన దాదాపు ఏంటిది అంటే 9-10 సంవత్సరాల తర్వాత పెరియార్ నాయకత్వంలో 1925లో ఏంటిది అంటే జస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ స్టార్ట్ అయింది. మొదట పెరియార్ రామస్వామి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు. నిజానికి 1919 నుంచి 1925 వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాడు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా పనిచేశాడు. జడ్జి గాంధీకి ప్రియమైన శిష్యుడిగా కూడా పనిచేశాడు. అయితే హాస్టళ్లలో కుల వివక్షత, విద్యార్థులను, అగ్రకులాల విద్యార్థులను ఒక లైన్లో కూర్చోబెట్టి భోజనం పెట్టడం, కింది కులాల విద్యార్థులను ఇంకో లైన్లో కూర్చోబెట్టడం అనేది ఇతను అనేక సందర్భాల్లో దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేసినా అక్కడ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బ్రాహ్మణ వర్గాలు దాన్ని అడ్జస్ట్ చేసుకోకపోవడం వల్ల ఇక దాని మీద వ్యతిరేకతతోటి ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచే బయటకు వచ్చేసి సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్లో భాగంగానే 2 పత్రికలను కూడా ప్రారంభించారు పెరియార్ రామస్వామి. కుడి అరసు అనే ఒక పత్రిక, అదేవిధంగా రివోల్ట్ అనే ఒక పత్రికను కూడా పెరియార్ రామస్వామి స్థాపించడం జరిగింది. స్థాపించి దాంట్లో ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ని అంతా కూడా దాంట్లో పొందుపరిచినటువంటి వ్యక్తి మరి పెరియార్ రామస్వామి. ఈ 1925 నుంచి 29 వరకు కూడా ఆయన ఏదైతే తమిళనాడు ప్రాంతంలో మరి ఏదైతే టెంపుల్ ఎంట్రీ మూమెంట్లో ముఖ్యంగా ఈ వైకం మూమెంట్ అని ఒకటి జరిగింది కేరళలో. అది ట్రావంకూర్ రాష్ట్రంలో ఈ రోడ్డు మీద నడవటానికి వీల్లేదు, గుడులలోకి వెళ్ళటానికి వీల్లేదు, అన్ని నిషేధం ఉండి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పెద్ద మూమెంట్ అందరికీ ఓపెన్, అంటే గుడి తలుపులు, రోడ్లు అందరికీ ఓపెన్ చేయాలి, ఇంకా దాంట్లో నిబంధనలు, ఇంకా దాంట్లో కఠినమైనటువంటి రావద్దు అని పెట్టకుండా ఓపెన్ చేయాలనే దాని మీద పెరియార్ రామస్వామి తమిళనాడు నుంచి వెళ్ళి వైకము అని అంటే ట్రావంకూర్ ప్రాంతంలో, ఒక రాష్ట్రంలో కేరళలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పెద్ద టెంపుల్ ఏరియా, దాంట్లో దాదాపు గాంధీ యొక్క ఆదేశాల మేరకు అక్కడ పెద్ద ఉద్యమాన్ని నిర్వహిస్తే దాంట్లోనే నారాయణ గురువు శిష్యులు కూడా, అనుచరులు కూడా పాల్గొని మహోద్యమంగా మారిపోయి చివరికి గత్యంతరం లేక ఇంకా ట్రావంకూర్ రాజానే ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి టెంపుల్ డోర్లన్నీ కూడా, రోడ్లన్నీ కూడా ఇంకా ప్రత్యేకంగా కొంతమంది వర్గాలకే దర్శనం కాకుండా అన్ని వర్గాలకు ఓపెన్ చేసే విధంగా ఒక పెద్ద మూమెంటే మరి జరిగి దాన్ని సక్సెస్ చేసినటువంటి వ్యక్తి మరి పెరియార్ రామస్వామి. ఇది ఏ సంవత్సరం జరిగింది? ఇది 1929లో పెరియారు వైకం వీరుడు అనే పేరు కూడా అతనికి వచ్చేసింది. మొత్తం ఆయన 1920 అంబేద్కర్ గారు పోరాటాలు అక్కడ నడుస్తున్నాయి, మహారాష్ట్ర ప్రాంతంలో నడుస్తున్నాయి 1927లో 27 నుంచి కూడా. కాబట్టి ఇక్కడ టెంపుల్ ఎంట్రీ మూమెంట్, అన్టచబుల్స్కు, అదేవిధంగా ఈ ఉమెన్స్ హక్కుల గురించి, అదేవిధంగా హేతువాదం గురించి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పెరియార్ రామస్వామి ఇంకా 1925 నుంచి ప్రారంభించడం జరిగింది.
ఆ తర్వాత జస్టిస్ పార్టీలో ఒక ఇద్దరు శిష్యులు ఏంటిది అని అంటే అలగిరి స్వామి, అదేవిధంగా గురుస్వామి, వీళ్ళిద్దరు కూడా జస్టిస్ పార్టీలో మహోద్యమమునే నాయకులు. అందులో వాళ్ళంతా తర్వాత పెరియారు శిష్యవర్గం కిందకి వచ్చి పెద్ద ఈయనకు అనుచర వర్గంగా మారిపోయి అసలు తమిళనాడు రాష్ట్రంలో ఒక మహోద్యమాన్ని నిర్మించడానికి వీళ్ళు ఉపయోగపడ్డారు. ఆ విధంగా 1939కి వచ్చేటప్పటికి జస్టిస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా పెరియార్ రామస్వామి ఎన్నికయ్యాడు. అయితే 1939 కంటే ముందే 1929 నుంచి 32 వరకు ఈయన మలయ, అదేవిధంగా మలేసియా, యూరోప్ కంట్రీలకు వెళ్ళటం జరిగింది టూరు. ఆయన భార్యతో కలిసి నాగామణి అని ఉంటే ఆమెతో కలిసి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత యూరోప్, రష్యాకి వెళ్ళిన తర్వాత అతనికి కమ్యూనిజం మీద ఇన్ఫ్లుయెన్స్ పడ్డది. కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టో, ఆ పుస్తకాలన్నీ కూడా చాలా ప్రభావితం చేసినాయి. ఇంకా తమిళనాడుకు వచ్చిన తర్వాత సింగారవేలు అని చాలా సీనియర్ నాయకుడు, ఆయన కమ్యూనిస్ట్ మూమెంట్లోనే అసలు ఒక స్థాపకుడు, కమ్యూనిస్ట్ ఉద్యమంలో స్థాపకుడు, నేషనల్ లెవెల్లో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తులలో సింగారవేలు అని చాలా గొప్ప వ్యక్తి అతన్ని కలిసి ఇంకా కమ్యూనిస్ట్ మూమెంట్ యొక్క ప్రిన్సిపల్స్ అన్నీ కూడా తమిళనాడు ప్రాంతంలో తీసుకొని వెళ్ళటానికి గట్టిగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. అందుకని హేతువాదము అనేది కూడా ఈ కమ్యూనిజం వైపు మళ్ళటము, హేతువాదము, అదేవిధంగా కార్మికులు, కర్షకులు, వీళ్ళందరినీ, పేదలందరినీ కూడా ఆర్గనైజ్ చేయాలనే కాన్సెప్టు ఆ మధ్యకాలంలో 1929 నుంచి 35-36 మధ్య వరకు కూడా ఈ పెరియార్కు అది ఒక పెద్ద బలమైనటువంటి ప్రభావంగా చేసింది. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టోను తమిళంలోకి మొదటిసారి ట్రాన్స్లేషన్ చేసిన వ్యక్తి కూడా పెరియార్ రామస్వామి, ఇది తమిళనాడు ప్రాంతం. చాలా ఆ విధంగా ఆయన 1940కి వచ్చేటప్పటికి ఇంకా ద్రవిడియన్ థియరీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ను ఇంకా ఆయన పాటించడం జరిగింది. 1940లో కంచీపురంలో ఈ ద్రవిడ నాడుకు సంబంధించినటువంటి మహాసభను జరిపి ఈ ద్రవిడ ప్రోగ్రెసివ్ మూమెంట్ అనే దాన్ని అక్కడి నుంచి 1940లో ప్రారంభించడం జరిగింది. 1940 నుంచి ప్రారంభించడం జరిగింది. ద్రవిడ మూమెంట్ అని అంటే ఆయన దృష్టిలో ఏందనంటే 4 ఏదైతే సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి రాష్ట్రాలు ఉన్నాయో, ఏది తమిళనాడు, అదేవిధంగా తెలుగు ప్రాంతాలు, అదేవిధంగా కేరళ, ఇవన్నీ కలిపి ద్రవిడ ప్రాంతం కింద వీటిని ఒక ఫెడరేషన్ కింద చేయాలనేది పెరియార్ రామస్వామి యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా సిలోన్ను కూడా కలిపి, సిలోన్ కూడా కలిపి ఇదొక సపరేటు దేశంగా దీనికి ఒక ఐడెంటిటీ ఇవ్వాలి. ఎందుకనంటే ఇండో ఆరియన్ థియరీ అనేది అది ఎంటర్ అయిన తర్వాతనే తమిళనాడు ప్రాంతం అంతా కూడా వాళ్ళకి సరెండర్ అయిపోయి వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ పద్ధతులు, సంస్కృతి అంతా కూడా తమిళ ప్రజల మీద రుద్దటానికి ఆ విధంగా అవకాశం ఏర్పడింది. కాబట్టి దానికి వ్యతిరేకంగా మనకు సపరేట్ ఐడెంటిటీ కావాలి, ఈ దేశమే మన కల్చర్, తమిళ్ కల్చర్ అనేది చాలా గొప్పది అని ఆ విధంగా పెరియార్ రామస్వామి దానికి ఒక రూపం ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఆ విధంగా 1940 నుంచి ద్రవిడ సంస్కృతి, అదేవిధంగా తిరువల్లువారు థియరీ, అదేవిధంగా తిరుకురలు అని ఆయన యొక్క సిద్ధాంతము, వీళ్ళందరి కూడా ఆయన ఇన్స్పిరేషన్ పొంది ఇప్పుడు తిరువల్లువారు విగ్రహం కూడా కన్యాకుమారిలో పెద్దది, చాలా భారతదేశంలోనే కన్యాకుమారి బార్డర్లో స్థాపించి ఆ కల్చరు ఆయన చెప్పింది ఏంటంటే దేవునికి ఒక రూపం లేదు, దానికి ఇది లేదు, ఆయనకు ఒక వ్యక్తి కింద కాకుండా అది దేవుడు అని అంటే అట్లని దానికి ఒక నిర్వచనం ఇచ్చి దాన్ని తమిళ కల్చర్కు ఒక సింబల్గా వాళ్ళు ఆ విధంగా రూపొందించడం జరిగింది. కాబట్టి ఆయన స్ఫూర్తి బలంగా ఉంది అనేది పెరియార్ మీద అప్పుడు బాగా ఆయన కొన్ని ఆ పుస్తకాలు కూడా కొంత చదివి చేసింది అనేది బలంగా ఉంది. కాబట్టి ఆ విధంగా 1940 నుంచి ఇంకా ఆయనకు ద్రవిడ నాడు అని అంటే ఈ 4 ప్రాంతాలు, 4 రాష్ట్రాలను ఏకీకరణ చేసి దానికి ఒక ఫెడరేషన్గా, అంటే ఒక అసలు ద్రవిడ కజగము అనేది ఆయన 1944లో స్థాపించడం జరిగింది. ద్రవిడ కజగాన్ని 39లో జస్టిస్ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగి ఆ తర్వాత ఇంకా అది ఎన్నికలలో సరైన ఫలితాలు రాకపోవడం వల్ల ఇంకా దాన్ని రద్దు చేసి 1944లో డీకే మూమెంట్ను స్టార్ట్ చేయడం జరిగింది. డీకే అని అంటే ద్రవిడ అని అంటే అన్ని రాష్ట్రాలు కలిపి, కజగము అని అంటే ఫెడరేషన్.
ద్రవిడ అని అంటే మరి ప్రోగ్రెసివ్, ఒక రకంగా చెప్పాలి అని అంటే ద్రవిడ ఆ, కజగము అని అంటే ఫెడరేషన్ అని అర్థం అనమాట. అంటే అన్ని కలిపి అన్ని రాష్ట్రాలు ప్రాంతాలను కలిపి ఫెడరేషన్ కింద. ఇప్పుడు డిఎంకే అని అంటే కూడా అది ఒక డిఎంకే మున్నేత్ర అని అంటే ప్రోగ్రెసివ్. ఫెడరేషను అని అంటే ఒక 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 ఫెడరేషన్ అంటే అన్ని కలిపి ఉన్నటువంటి ప్రాంతం. డిఎంకే అనే దాన్ని ఆ విధంగా భావించడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఆయన ద్రవిడ మున్నేత్ర కజగము అనేది 1949లో ఏర్పడ్డది. పెరియార్ రామస్వామి నుంచి విడిపోయి అది డిఎంకేగా ఏర్పడింది. డిఎంకే అనేది డిఎంకే నుంచి మరి డీకే నుంచి డిఎంకే ఎందుకు ఏర్పడ్డది అని అంటే అసలు పెరియార్ రామస్వామికి అన్నాదురై శిష్యుడు ఈ డీకేలో అందరు కలిసి ఒకటే దగ్గర కలిసి పనిచేసి ఈ ద్రవిడ కజగాన్ని డెవలప్మెంట్ చేయాలని పనిచేస్తున్న క్రమంలో ఈ వీళ్ళు ఏంటంటే సపరేట్ దేశంగా దీన్ని చేయాలనేది పెరియార్ రామస్వామి ప్రతిపాదించడం జరిగింది. సపరేట్ దేశంగానే అంటే ఇంకా భారతదేశం ద్రవిడ పాకిస్తాన్ సపరేట్ దేశంగా. కాబట్టి ఇంకా డీకే అనేది ద్రవిడ నాడు కింద దాన్ని ప్రకటిస్తే అన్నాదురై వ్యతిరేకించుండే. ఇది సపరేట్ దేశంగా కాకుండా మనం ఒక రాష్ట్రంగా దీన్ని సపరేట్ ఐడెంటిటీతోనే ఉంచాలి, కానీ దేశంగా మలచడానికి ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అని అప్పుడు అన్నాదురై దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అందుకని నల్ల చొక్కాల ధరించడాన్ని కూడా అన్నాదురై కొంత ఇష్టపడలేదు. తమిళల మీద సంస్కృతి పరమైనటువంటి దాడులు పెరియార్ రామస్వామి తీవ్రంగా వ్యతిరేకించడము, 3-4 అంశాల మీద పెరియార్ తోటి అన్నాదురై విభేదించి బయటికి రావడం జరిగింది. దాంట్లో ఇంకోటి కూడా ఏంటిది అని అంటే మణియమ్మాయి అని ఆయన కింద పనిచేసే శిష్యురాలు, ఆమెకు 32 సంవత్సరాలు, ఈయనకు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల ఏజ్లో 32 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవటం జరిగింది. దాని మీద వీళ్ళు కొంత అసంతృప్తిని వ్యక్తం చేసి అది సరైనది కాదని అన్నాదురై తోటి వ్యతిరేకించి వీళ్ళంతా కూడా బయటికి రావడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఈ డీకే మూమెంట్ని వ్యతిరేకించి ఈ వీళ్ళు ఏంటంటే అన్నాదురై ఎప్పుడైతే డీకే మూమెంట్ నుంచి బయటకు వచ్చిండో ఇంకా ఆయన అప్పుడు డిఎంకే అనే ఒక పార్టీని పెట్టుకోవటం జరిగింది. డిఎంకే అనేది ఇక పొలిటికల్ వింగుగా సపరేట్గా పనిచేయటం ప్రారంభమైంది. ఇంకా డీకే అనేది ఇంకా కమ్యూనిస్టు సంస్థలతోటి కొంత దగ్గరగా ఉండి తమిళనాడు ప్రాంతంలో మూమెంట్ చేయటం, వీళ్ళు కూడా కమ్యూనిస్టు గ్రూప్. మళ్ళీ డిఎంకే సపరేట్ అయినా కానీ సిద్ధాంతం అంతా కూడా పెరియార్ రామస్వామి అంతకుముందు డీకేలో ఏ కాన్సెప్ట్లు అయితే ఉన్నాయో ఆ కాన్సెప్ట్లతోటే ఈ డిఎంకే కూడా పనిచేయటం ప్రారంభమైంది. ఆ విధంగా వీళ్ళు 1962 ఎజెండా ఉందా డిఎంకే 1967కి వచ్చేటప్పటికి దీన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. ద్రవిడ నాడు ఏజెండా నుంచి వైదొలిగింది. అయితే ఈయన ఏం చేసిండు అంటే తర్వాత తమిళనాడు ప్రాంతాన్ని తమిళ ప్రాంతంగా దీన్ని మార్చేసిండు. ద్రవిడ అనే పదానికి తమిళియన్స్ కోసమే అనేది తమిళియన్స్ అని పెట్టడం జరిగింది. ఈయన అన్ని రాష్ట్రాలను కలిపి ఫెడరేషన్ కింద పెట్టాలని అనుకున్నా. అప్పటికి ఏమైందనంటే ఈ రాష్ట్రాల విభజన జరిగింది. అప్పటికే రాష్ట్రాల విభజన ఉద్యమం ప్రారంభమైంది. మద్రాసు రాష్ట్రం ఎవరికి ఇవ్వాలి, మద్రాసు స్టేటు క్యాపిటల్కి ఎవరికి ఉండాలి అని తెలుగు వాళ్ళకు తమిళకు మధ్య పెద్ద ఘర్షణ స్వభావం మారినప్పుడు ఆంధ్ర రాష్ట్రం 59లో సపరేట్ స్టేట్ ఆంధ్ర స్టేట్గా మారిపోయింది. అప్పుడు పెరియారు అనివార్యంగా తమిళ వైపు మద్రాసు ఇవ్వాల్సింది అనేది ఆయన అటువైపు నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకా భాషా సంయుక్త రాష్ట్రాల పేరుతోటి వచ్చినప్పుడు ఇంకా అసలు లాంగ్వేజెస్ మీదనే ఏకాభిప్రాయం లేనప్పుడు ఇంకా దేశంగా ఉండే పరిస్థితి ఎక్కడ ఉంది? ఇంకా వివిధ ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ప్రాంతం తమిళ నుంచి బయటికి రావడానికి ఆంధ్ర మహాసభ అని పేరు పెట్టుకొని ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తుంది. అదేవిధంగా కేరళియన్స్ వీళ్ళు వాళ్ళు అంతా ఏ రాష్ట్రానికి భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడడంతో ఇంకా ద్రవిడ నాడు తమిళ ప్రాంతము తమిళ కిందనే అంతా ఒక పెద్ద దేశం ఏర్పడాలి అనేది ఇంకా కాన్సెప్టు విశాల దృక్పథంతో ఉన్న కాన్సెప్టు. ఈ ప్రత్యేక రాష్ట్రాలు కావాలి, ఇక మా కేరళగా మలయాళ రాష్ట్రం కావాలి, కన్నడ రాష్ట్రం కావాలి అని వచ్చేటప్పటికి ఇంకా తమిళోళ్ళ నాయకత్వంలో ఇంకా ద్రవిడ దేశంగా పనిచేసే పరిస్థితులు ఉత్పన్నమయ్యే పరిస్థితులు లేవు. ఇంకా అది విడిపోయినాయి. దాంతో ఆ సమస్యని మెయిన్ సమస్య అంతవరకు ఉన్నది ఒక్కసారిగా పేలిపోయింది.
అంతకుముందు పెరియార్ రామస్వామి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ను జిన్నాను కూడా కలిసి ఈయన ప్రపోజల్ను వాళ్ళ ముందు పెడితే వాళ్ళు సానుకూలంగానే వ్యక్తం చేశారు. ఎందుకంటే మేము సపరేట్ దేశం కాకపోతే ఎప్పటికైనా ఈ నార్త్ ఇండియా అనేది హిందీ డామినేషను, అదేవిధంగా ఆర్యన్ డామినేషను, వాళ్ళు మా మీద సాంస్కృతిక పరంగా వాళ్ళు మా మీద పెత్తనం చేస్తున్నారు అని వాళ్ళకు వివరించినప్పుడు వాళ్ళు సానుకూలంగానే దాని మీద వ్యక్తం చేశారు. కానీ ఈయన ఈలోపు బ్రిటిషర్స్ తోటి సంప్రదించి బ్రిటిషర్స్ను కన్విన్స్ చేసి అది అప్పటికే దీన్ని సాధించే దిశగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉండే, కానీ అది చేయలేనటువంటి పరిస్థితి ఉత్పన్నమైపోయింది. కాబట్టి పెరియార్ రామస్వామి మళ్ళీ ఇంకా ఆయన ద్రవిడ నాడు మీదనే కాన్సెప్ట్ చేసి పెద్ద ఎత్తున మరి ద్రవిడులకు ఒక ప్రాంతము, ఒక దేశం కావాలనేది ఆయన చనిపోయేంత వరకు కూడా అసలు ఒక పట్టుదలతోటి హిందీ వ్యతిరేక ఉద్యమాలతోటి గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన 1951 వచ్చేటప్పటికే ఇంకా రాజ్యాంగంలో తమిళులకు విద్యా ఉద్యోగ రంగాల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కొట్టివేయటంతో, కొత్త రాజ్యాంగంలో చేర్చకపోవడంతో అప్పుడు దానికి వ్యతిరేకంగా రివోల్ట్ అయిపోయి ఇంకా కాన్స్టిట్యూషన్నే మాకు బడుగు బలహీన వర్గాలకు ఏదైతే బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు లేని ఈ రాజ్యాంగం మాకెందుకని ఆయన మొత్తం ఏంటంటే రివోల్ట్ చేసి పెద్ద ఎత్తున పోరాటం చేయడంతో తమిళనాడు ప్రాంతంలో ఇంకా పెద్ద ఉద్యమమే, పెద్ద రివోల్టే జరిగింది. అప్పుడు మళ్ళీ ఏంటిది అని అంటే ఈ తమిళనాడులో పెరియార్ రామస్వామి పెద్ద ఎత్తున రిజర్వేషన్లకు అనుకూలంగా పెద్ద ఉద్యమాన్ని చేస్తూ 10 లక్షల మందితోటి బహిరంగ సభ నిర్వహించాడు తమిళనాడులో. నిర్వహించేటప్పటికి పెద్ద మూమెంట్ అతలాకుతలం అయిపోయింది తమిళనాడు అంతా కూడా. అతలాకుతలం కావడంతో సర్దార్ పటేల్ హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. అప్పుడు సర్దార్ పటేల్ ఎమ్మటే జవహర్లాల్ నెహ్రూ ఏం జరుగుతుంది తమిళనాడులో చూసి శాంతి భద్రతలు లోపిస్తున్నాయి, మొత్తం అసలు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది అని సర్దార్ పటేల్ పంపిస్తే అప్పుడు ఆయన తమిళనాడు ప్రాంతం అంతా కూడా తిరిగి ఇది అంతా రిజర్వేషన్లు పెరియార్ రామస్వామి ఇది రాజ్యాంగంలో రిజర్వేషన్లు బీసీలకు లేకపోవటం వల్ల పెద్ద ఉద్యమం జరుగుతుంది, కాబట్టి దీన్ని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని జవహర్లాల్ నెహ్రూకు సర్దార్ పటేల్ రిపోర్ట్ ఇవ్వడంతో అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ను న్యాయశాఖ మంత్రిగా ఉంటే అప్పుడు దీనికి ఏంటిది పరిష్కారం అన్నప్పుడు అప్పుడు ఆయన చెప్పింది ఏంటిది అని అంటే ఈ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాలకు ఈ ఆర్టికల్ క్లాజ్ అనేది ఏదైతే ఆర్టికల్ 15 అనేదేమో ఈక్వాలిటీని తెలియజేస్తుంది, కానీ ఇలా మొత్తం ఏంటంటే ఈ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాలకు ఈ విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు అనేది రాజ్యాంగంలో పొందుపరచకపోవటం వల్ల ఆర్టికల్ 15 క్లాజ్ 4 అనేది పొందుపరచకపోవటం వల్ల ఇంకా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కొట్టేసింది. ఇంకా రాజ్యాంగ సవరణ తప్ప వేరే మార్గం లేదు. తమిళనాడులో ఈ విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు నిలబడాలి అని అంటే రాజ్యాంగ సవరణ తప్ప వేరే మార్గం లేదు అని అంటే ఇక మొదటి రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. భారతదేశంలో రాజ్యాంగం యొక్క తడి ఆరక ముందే ఫస్ట్ రాజ్యాంగ సవరణ అయిన 6 నెలలకు 8 నెలలకు రాజ్యాంగ సవరణ స్టార్ట్ అయింది. దాంట్లో ఏం చేర్చారు ఆర్టికల్ 15 క్లాజ్ 4 అనే దాన్ని చేర్చి అప్పుడు ఏంటిది అని అంటే క్లాజ్ 4 అనే దాన్ని చేర్చి సామాజిక విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించవచ్చును అనేది అప్పుడు పెరియార్ రామస్వామి ఇంకా అప్పుడు దానికి సాటిస్ఫై అయ్యి అప్పుడు చేయటం జరిగింది. కాబట్టి అప్పుడు పెద్ద ఎత్తున ఇంకా తమిళనాడులో ఈ ఉద్యమం అంతటితోటి ఆగిపోయింది. ఇంకా ఆ తర్వాత పెరియార్ రామస్వామి అసలు ఆర్యులకు వ్యతిరేకంగా జెండానే జాతీయ జెండానే తగలబెట్టడానికి 1955లో అనుకుంటా 55లో భారత జాతీయ జెండానే ఈ ఆర్యుల పెత్తనం మాకొద్దు, ఇది మొత్తం మాది సపరేట్ దేశం కావాలని మేము పోరాటం చేస్తున్నాం, కాబట్టి ఇది అవసరం లేదని జెండా తగలబెట్టడానికి ప్రయత్నం చేస్తే కామరాజ్ నాడారు సర్దుబాటు చేసి నేను అవసరమైతే ఈ హిందీ భాష అనేది కంపల్సరీ కాదు, దాన్ని అంటే అది అవసరమే అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, చాయిస్ కంపల్సరీ కాదు, అది వాళ్ళు ఎవరు పిల్లలు అయితే ఉంటారో వాళ్ళు మాకు అవసరం లేదనుకుంటే దాన్ని మానేయచ్చు అని
ఒక మాట ఇవ్వటంతో ఆ జాతీయ జెండాను తగలబెట్టే కార్యక్రమాన్ని కూడా మానుకున్నాడు. ఆ విధంగా ఆయన అనేక సందర్భాల్లో ఇంకా ద్రవిడ ఉద్యమం అనేది ఆయన చనిపోయేంత వరకు ఏదో రకంగా అది మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకనంటే ఈ తమిళుల మీద అది మనము ఇక్కడ ఈ తమిళులు అనేది దేశంలో ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు, వీళ్ళది ఎంతో గొప్ప సంస్కృతి, వీళ్ళ తెగలకు స్వతంత్రం అనేది అవసరం అని ఆ థీరీ చెప్తూ వస్తూ ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఇక వీళ్ళ థీరీ ఎవరు, ఈ అన్నాదురై అనే వ్యక్తి ఈ ద్రవిడ థీరీ నుంచి వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళు సపరేట్ స్టేట్ తమిళనాడు అనే రాష్ట్రము అనే దాని గురించి మాట్లాడుతూ వాళ్ళు ఒక జీవో తీసి తమిళనాడు రాష్ట్రంగా దాన్ని గెజిట్లో వాళ్ళు తయారు చేయటం, గెజిట్లో ప్రకటించడం జరిగింది. తమిళనాడు అని పెట్టిన తర్వాత కూడా ఇతను పెరియార్ రామస్వామి తమిళ దేశంగా కావాలని కూడా మళ్ళీ ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఇక తమిళ అని అంటే ఇప్పుడు మిగతా భాషల వాళ్ళకు ఎట్లా ఒప్పుకుంటారు? మిగతా ప్రాంతాలు అన్ని దానికే స్వయం సమృద్ధి సపరేట్ ఐడెంటిటీని కోరుకుంటున్నటువంటి ప్రాంతంలో ఈయన అనుకున్నంత సానుకూలత అక్కడ రాకపోయేటప్పటికీ నినాదాన్ని మాత్రం కొనసాగించిండు. కానీ అది ఒక ఆయన కార్యరూపం ధరించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇతను ప్రధానంగా ఏందనంటే ఆధిపత్యం, ముఖ్యంగా బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా సుదీర్ఘంగా పోరాటం చేసిండు. ద్రవిడ నాడు గురించి సుదీర్ఘంగా ప్రయత్నం చేసిండు. బ్రాహ్మణ ఆధిపత్యం ఉంటే మేము సహించేది లేదు. రాముని విగ్రహాలు కూడా ఏదో అది ఎప్పుడు 1957లో ఏది మెరీనా బీచ్లో మొదటిసారిగా రాముని విగ్రహాన్ని కాల్చివేయటం, బర్న్ చేయడానికి చేస్తే అరెస్ట్ చేసి దాని నుంచి అతన్ని అరెస్ట్ చేసి చాలా సంవత్సరాలు జైల్లో పెట్టడం జరిగింది. ప్రయత్నం చేసింది అప్పుడే ఏది రాముని విగ్రహాన్ని దహనం చేయటము అనేది మరీనా బీచ్లో చేయటం జరిగింది. ఆ విధంగా ఆయన అగ్రెసివ్గా బ్రాహ్మణ ఆధిపత్యం గురించి చాలా అగ్రెసివ్గా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొదట ఒక పాము బ్రాహ్మణుడు కనపడితే పామును వదిలిపెట్టి బ్రాహ్మణుడిని కొట్టాలి అనేది ఒక థీరీ. ఆ తర్వాత దాన్ని చంపాలి అని ఆయన అనుచరులు ఇంకో రకమైన థీరీని కూడా అల్లారు. ముందు ఈయన ఏం చెప్పిండంటే ఈ రెండు కనపడితే పామును వదిలిపెట్టి బ్రాహ్మణుని కొట్టాలి అనే థీరీని బాగా రాష్ట్రము దేశమంతటా కూడా ప్రచారం జరిగింది. ఆ విధంగా ద్రవిడ నాడులో మళ్ళీ బ్రాహ్మణుల పరిస్థితి ఏంటిది అని అంటే ఆయన చెప్పిన తీరు ఏంటంటే ద్రవిడ నాడులో బ్రాహ్మణులు ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే కింది వర్గాలను డిగ్రేడెడ్గా చూడొద్దు. మీరు డిగ్రేడెడ్గా చూస్తే ఇక్కడ ఏ వర్గం కూడా ఉండటానికి వీల్లేదు. ఇంకొక వర్గాన్ని ఇంకొక కులాన్ని డిగ్రేడ్ చేసి చూసినట్లయితే వాళ్ళు ఈ ద్రవిడ నాడులో ఉండటానికి వీలు లేదు. ఈక్వాలిటీని కనుక మెయింటైన్ చేసినట్లయితే మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు కులాల పేరు, కుల సాంప్రదాయాల పేరుతోటి, దేవుని పేరుతోటి, మందిరాల పేరుతోటి, అనేక పద్ధతులతోటి మీరు మళ్ళీ మా మీద పెత్తనం చేస్తే మేము సహించేది లేదు అనేది ఆయన థీరీ. అంటే అది పెద్ద రెవల్యూషన్ థీరీ. ఎందుకంటే ఒక రకంగా ఈక్వాలిటీ కోసం చేసినటువంటి థీరీనే. కాబట్టి ఆయన రామాయణము, మహాభారతం, వేదాలు, పురాణాలు ఇవి ఒక రకంగా మా మీద పెత్తనం చేసి మాకు అనేక రకాల ఇబ్బందులు, అవమానాలు కలిగించినాయి. కాబట్టి వాటిని మేము ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే అనే ఈ విధంగా పెరియార్ రామస్వామి జస్టిస్ పార్టీ వారసత్వం నుంచి మొదలైన వ్యక్తి, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ నుంచి మొదలైన వ్యక్తి. తమిళనాడులో ఏంటంటే బ్రాహ్మణ సూప్రమసీని మొత్తం తగ్గించి మొత్తం ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా అంటరానితనానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మూమెంట్ చేసి అంటరాని ప్రజలను కూడా ఈక్వాలిటీ కోసం అందరినీ సమీకరించినటువంటి గొప్ప వ్యక్తి. ఎవరు వచ్చినా తమిళనాడులో తర్వాత కామరాజు నాడార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయినా, అన్నాదురై ముఖ్యమంత్రి అయినా, కరుణానిధి ముఖ్యమంత్రి అయినా అందరూకు గురువు ఏంటిది అని అంటే పెరియార్ రామస్వామి దగ్గర ఏ జీవో పాస్ చేయాలి, ఏ నిర్ణయం చేయాలి, ఏ ఎడ్యుకేషన్ ప్రారంభించాలి, ఏ రకంగా డిస్ట్రిబ్యూషన్ పొలిటికల్ సిస్టంలో ఉండాలి అనే దానికి మూల పురుషుడు పెరియార్ రామస్వామి కొనసాగుతూ వస్తున్నాడు. కాబట్టి ఈయన ఇటు సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమం, రాజకీయ అసమానతలకు వ్యతిరేకం, విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా అసమానతలు లేకుండా సమానత్వం కోసం 1951లో జరిగిన రాజ్యాంగ సవరణ అనేది హిస్టారికల్ ఆయన ఉద్యమంలో. అదేవిధంగా రాజకీయ రిక్రూట్మెంట్కు జరిగినటువంటి దాంట్లో అందరూ ఈవెన్ ఎంజి రామచంద్రన్ స్ఫూర్తి కానీ, జయలలిత స్ఫూర్తి కానీ, ఎవరు ముఖ్యమంత్రి అయినా పెరియార్ రామస్వామి ఇచ్చినటువంటి మూలాలే
ఆ రాష్ట్రంలో ఏందనంటే విద్యా ఉద్యోగ రంగాలు, రాజకీయ రంగము, సాంస్కృతిక రంగం అంతా కూడా కొనసాగుతుంది. కాబట్టి అది ఒక గొప్ప హిస్టారికల్గా ఒక మంచి సిద్ధాంతం అంటే అన్ని అసమానతలకు వ్యతిరేకంగా జస్టిస్ పార్టీతో ప్రారంభమైన మూమెంట్ అది పరిపూర్ణంగా ద్రవిడులకు ఏందనంటే తమిళ ప్రజానికానికి అన్ని వర్గాల్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు అది ఈక్వాలిటీని అందజేసినటువంటి సిద్ధాంతం. కాబట్టి ఆ రకంగా పెరియార్ రామస్వామి దాన్ని మలిచి మరి ఒక అత్యున్నతమైనటువంటి దశకు పోవటం వల్ల ఇవాళ అన్ని భారతదేశంలో ఎక్కడ లేకపోయినా తమిళనాడులో ఇవాళ ఈ పొలిటికల్ పవర్ బీసీల చేతుల్లో ఉంది. అక్కడ ఉన్నటువంటి శూద్ర కులాలు ముందు అధికారంలోకి అనుభవించాయి. తర్వాత శూద్ర కులాల నుంచి కూడా ఇతర చిన్న చిన్న కులాలకు కూడా రాజ్యాధికారం డిస్ట్రిబ్యూషన్ జరిగింది. కాబట్టి దేవుడు పెరియార్ రామస్వామి పోరాటం చేసింది కులానికి వ్యతిరేకంగా పోరాటం, దేవునికి వ్యతిరేకంగా పోరాటం, నాన్ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా అంటే యాంటీ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాటం. ఈ మూడింటికి కూడా ఏంటిది అని అంటే అతను కోఆర్డినేట్ చేసి ఒక బలమైన సిద్ధాంతాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి పెరియార్ రామస్వామి. కాబట్టి ఆయన యొక్క స్ఫూర్తిని మనం అన్ని ప్రాంతాలలో అన్ని రాష్ట్రాల నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది మరి బహుజనులు ఆయన స్ఫూర్తి అభిప్రాయపడుతున్నాను. సో చూశారు కదా, ముఖ్యంగా పీడితులు బహుజనులు ఎవరైతే అదే శూద్రులు అతి శూద్రులు పెరియార్ స్ఫూర్తితో ఆ ద్రవిడ సిద్ధాంతం మీద నథింగ్ బట్ మూలవాసి సిద్ధాంతం. ఈ దేశంలో ఉన్న మూలవాసులది ఈ దేశం. సో కాబట్టి ఈ దేశంలో విదేశీయులు లారీలు వచ్చి మా మీద పెత్తనం చేసడం ఏంది, మా రాజ్యం మాకు ఉండాలి, మా దేవతలు మా సంస్కృతి మాది, సో మా దగ్గర వర్ణం కులం లేదు, వాళ్ళు వచ్చిన తర్వాత ఇవి వచ్చినాయి కాబట్టి వీటిని రద్దు కావాలని చెప్పేసి తన యొక్క సాంస్కృతిక పోరాటం 94 సంవత్సరాలు బతికిన వ్యక్తి. 94 సంవత్సరాలు దేవుడు లేడని చెప్పుకుంటూ 94 సంవత్సరాలు బతికిన వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి, ప్రపంచం ఇలా ఒక గర్వించదగిన వ్యక్తి. కాబట్టి పెరియారు యొక్క స్ఫూర్తి మొత్తం యావత్ భారతదేశానికి ముఖ్యంగా ద్రవిడ ప్రజలకి ఈ దక్షిణాదికి ఉండాలని చెప్పేసి D6 డీజాక్ భావిస్తుంది. ఈ D6 డీజాక్ సిద్ధాంతం కూడా అదే. సో ఆయన స్ఫూర్తి దీనికి ఈ ఛానల్కి మరియు జాక్ కూడా ఉంది. సో ఇవాళ పెరియార్కు సంబంధించి ఇంత అద్భుతంగా విశ్లేషించి మొత్తం సంఘటనలతో సహా హిస్టారికల్ సంఘటనలతో సహా చెప్పిన నారదోని సార్కు జై భీమ్ తెలియజేస్తాను. మరొక వీడియోతో మళ్ళీ